హలో రాయల్స్, మీరు చూస్తున్నారు రాయల్ మోటావర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సంతోష్ ఆర్య. నేను ఇక్కడ బైక్ రివ్యూ ఇవ్వడానికి పెనుగొండ మనం కొండపైకి వచ్చినామన్నమాట. ఇంకా మన బైక్ అయితే ఓపెన్ చేస్తా. అంటే నాకు తెలిసినంత వరకు కొత్త బైకులు కొని దాన్ని ఇట్లా రివ్యూలకి దానికి దీనికి ఎవడైనా ఇస్తాడు, అంటే నాకు తెలిసినంత వరకు. కానీ మనకున్న దాంట్లో బైక్ని మాడిఫై చేయించి ఇట్లా చేయడం అనేది నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నన్ను అంటే ఇన్సల్ట్గా చేసి అంటే అవహేళనగా మాట్లాడినారో, నన్ను ఎవరైతే అవమానపరిచినారో అదే వాళ్ళు నా ఫ్రెండ్స్. అదే అంటే నా ఫ్రెండ్స్ అంటే మామూలుగా వాళ్ళు అంటారు, నువ్వేంద్ర అంకుల్ బండిలో తిరుగుతుంటావు, నువ్వేంద్ర ఇది చేస్తుంటావు, మా దగ్గర ఆ బండి ఉంది, ఈ బండి ఉంది, R15లు, పెద్ద పెద్ద NSలు అవి అని ఏదో చెప్తుంటారు. అది నార్మలే. కాకపోతే నేను దాన్ని కొంచెము ఈగో తీసుకున్నా. ఎట్లంటే వాళ్ళేంద్ర ఇట్లా అంటే నా చేతిలో ఉండే పిల్లలు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంది ఏం కథ అని చెప్పి నేను అట్లా ఈగోకి పోయి చేపించిన అనమాట. అంటే అది మన కోసం, మన బాగుపడే దానికోసం, మన ఆత్మగౌరవం నిలబడే దానికోసం. అలాంటి ఈగోలు అయితే 100% మంచివే, అదేం తప్పుడు ఈగోలు అయితే కాదు. నా ఈగో కోసము ఇంకోని ముంచడం అయితే తప్పు. కానీ నా ఈగో నా వాల్యూని పెంచుతుంది, నా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంచే ఈగో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. అదే నేను కూడా నా బండికి చేసిన. ఎవరైతే అవహేళనగా మాట్లాడి అయ్యో నీదే అదేంది ముసలోళ్ళ బండి, అంకుల్ బండి, తర్వాత నువ్వేంది మాకు ఎట్లా ఇట్లా అని చెప్పిండే వాళ్ళు, ఈ పొద్దు ఇదే బండినే ఒక రౌండ్ ఇరా మా అట్లా పోయిస్తారా ప్లీజ్ రా, మా పిల్లగాడికి పోయిస్తా ఒక రౌండ్ ఇరా అట్లా ఇట్లని అదే వాళ్ళే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా మందేమి ఇదే మనం ఏదైనా పెద్ద పెద్ద చేంజ్లు చేసినామా? మన బండి ఏది చేయలే. ఏందిరా మహా అంటే వెనకల షాక్ అబ్జర్వ్లో పెద్దవి, సైడ్ ప్యానెళ్ళు, ట్యాంకు, ఒక ఇంజన్ తప్పితే ప్రతి పాటు కొత్తది, ఇంకా మడ్గార్డు, RXZది బంపరు, తర్వాత ప్లాస్టిక్ అది కింద అది స్క్రాచ్ గార్డ్, అవి మనం చేపించినాము. ఇంకా జావా రిమ్ము, జావా టైర్ నేను వేయాల్సింటే ఖచ్చితంగా అది కూడా దగ్గరలో వేపిస్తాను. ఓకేనా? ఇది జరిగింది. ఈ గ్లౌజులు ఇంతసేపు చూస్తున్నారు కదా, ఇవి కూడా కొత్తవే, ఈరోజే ఇంకా ఓపెన్ చేసిన. ఓకేనా? అంటే బండి నాకు తెలిసినంత వరకు ఏం పెద్దగా ఏం మోడిఫై చేయలే. అంటే 1 లక్షలు ఖరీదు చేసి కొత్త బండ్లు ఎవడైనా కొంటాడు, ఓకేనా? కానీ దగ్గర మన పాత బండినే అంటే ఉన్నదాన్ని చెడగొట్టి మళ్ళీ దాన్ని మరీ ఉన్నతంగా తీర్చిదిద్దడం అనేది ఒక నిజంగా ఒక శిల్పికారుడు ఒక శిలని ఒక శిల్పంగా చెక్కడానికి, ఒక బొమ్మగా చెక్కడానికి ఎంత ఇదవుతాడో అంత కష్టం ఉంటుంది నిజంగా. ఎందుకంటే నేను ఆ కష్టాన్ని ప్రత్యక్షంగా నేను భరించిన కాబట్టి నేను మీకు ఆ మాట చెప్పగలను. అంటే ఈ బండి నేను ఇట్లా చేపించేదానికి దగ్గర నేను బెంగళూరులో రైల్వే స్టేషన్లో, అంటే అక్కడ ఉండాలంటే రూమ్లో ఉండొచ్చు, లాడ్జ్లో ఉండొచ్చు, తినాలంటే మంచి హోటల్లో పోవచ్చు, ఏడైనా ఉండొచ్చు. కానీ ఈ బండికి దగ్గరలో అంటే ఈ బండి ఈ మెకానిక్ షాప్ దగ్గరే రైల్వే స్టేషన్ అనమాట. నేనే ఆడ రూమ్లో ఉండి ఫ్రెష్ అప్ అయ్యి, ఎందుకంటే నేనేం ట్రిప్పింగ్కి పోలేదు, ఇంకో దానికి పోలేదు. నేను వాటికి నా బండి నేను చేయించుకునేదానికి బెంగళూరు పోయినా. అట్లా నేను పోయి ఈ బండి చేయించేదానికి పోయి 2 రోజులు నిజంగా రైల్వే స్టేషన్లో పండుకున్నా. ఆడ దోమలతోనూ. ఇప్పుడన్నా సమ్మర్ ఏదో ఒకటి నైట్ టైం కొంచెం బయట పండుకుంటే చల్లగా ఉంటుంది, ఒక 11-12 తర్వాత. కానీ వానమ్మ అప్పుడైతే చలికాలం, అసలే చలికాలము, మళ్ళీ అందులో ఒకటి దోమలు, ఒక రగ్గులే ఏమీలే. ఆ బెంచులు ఉంటాయి కదా రైల్వే స్టేషన్లో, ఆడ పండుకొని ఎట్లయినా నా బండి నేను బాగా చేయించుకోవాలా. వానెక్క ఊరికి పోతే ఈ గ్లౌజులు నా చిటికి వెళ్ళలేకపోతున్నా. ఓకే వస్తాను. ఎట్లయినా నేను ఊరికి పోతే కొత్త బండి కట్టి అందరూ అవాక్ అయిపోలా, ఏమిరా ఇట్లా అయిపోయింది బండి, ఇట్లా చేపించినావు, ఎంత ఏం కథ అది ఇది అని చెప్పి అందరూ షాక్ అయిపోలా. అంతేగాని ఏదో చిన్నవన్నీ పెట్టుకొని ఊరిని అట్లా పోతే పోకూడదు. మొత్తం బండి అంతా నేను చేపించేసి పోలా అనుకొని ఇదైనా. అట్లా నేను ఒక ఈగోకి తీసుకొని మొత్తం మన బండిని అంతా చేపించడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన బైక్ అంటే నిజంగా హీరో హోండా స్ప్లెండర్ ప్లస్. ఇది దగ్గర దీని మోడలు 1998 ఓల్డ్, ఎప్పుడుదో పూర్వీకుల కాలంలో అని చెప్పచ్చు మనం. ఇప్పుడు వచ్చేటివన్నీ బచ్చాలి ఇవన్నీ. ఇది నేను ఇది ఎంత మా ఇంటికి సర్వీస్ చేసిందంటే, చిన్నప్పటి నుంచి దీన్ని నేను చూసి తిట్టుకుంటా అంటే ఏందిరా ఈ బైకు, ఏంది ఇది,
నేను ఈ బైక్లో ఏంది అందరూ పిల్లలందరూ అట్లా బైకుల్లో పోతా అంటే నేనేంది ఇట్లా ముసిలి బైక్లో పోయేది. నేనే బాధపడినా ఫస్ట్లో, దీని విలువ నాకు తెలియక దీన్ని నేను అట్లా అపార్థం చేసుకున్నా. కానీ వన్స్ దీని విలువ నాకు తెలిసి వచ్చింది ఎట్లా అంటే ఆ ఇన్స్టాగ్రామ్లో కేరళ వాళ్ళ బండ్లు అవి ఇవి చూసిన తర్వాత మన బండిని మనం ఇట్లా చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసిన అనమాట మన జర్నీ, బైక్ జర్నీ ఎట్లా ఏం కథ అది ఇది అని చెప్పి. సో అట్లా నేను ఇబ్బందులు పడి అట్లా ఇదయ్యి చాలా అంటే ఒక ఇష్టంతో చేయించుకున్న బండి ఇది. అట్లే నేను చాలామంది జస్ట్ అర్పించేకి దానికి దీనికి అడుగుతుంటారు. జస్ట్ నువ్వు తోలేకి ఒక ఇది కోసం దానికోసం అయితే ఓకే, దీని బీటింగ్ బాగా వస్తుంది కదా అని చెప్పి అదే పనిగానే దీన్ని చూడండి కావాలంటే దీని బీటింగ్ బాగా వస్తుంది కదా అని చెప్పి అదే పనిగానే అరిపించుకుంటా ఆ రోడ్లు ఎంపుట సందులు ఎంపుట అట్లా ఇట్లా పోతాంటే కినా చూసేవాళ్ళు చేపలు పెడతారు. ఇది మొడలో బండి ఇది వాడేంద్ర అట్లా పోతాడు ఇట్లా పోతాడు అట్లా ఇట్లా అని చెప్పి చేపలు పెడతారు. ఇట్లా మంది బీటింగ్ బాగా వస్తుంది. బీటింగ్ దానికోసం కొంతమంది తీసుకొని ఆ సందులలోనూ రోడ్లలోనూ అరిపించుకుంటూ పోతే పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఆడబోల్లా జస్ట్ నాకేమంటే బండి పోతుందంటే ఖచ్చితంగా ఒక నలుగురు ఎవరో ఒకరు వెనక్కి తిరిగి చూసేటట్టుగా ఉండాలి. అంతేగాని వెనక్కి తిరిగి చూసేవారు నేను ముందర పోతుంటే నా వెనకలు తిట్టుకునే రకంగా ఉండకూడదు. సో ఆ విధంగా నాకు ఈ బండి జర్నీ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరో కార్లో పోతుంటే ఇది అవుతుంది, సిగ్గు అవుతుంది. ఓకేనా, మొత్తం ఇది కొత్తది. హెల్మెట్ కూడా కొత్తది అనమాట. హెల్మెట్ కొత్తది మంది, ఇది కొత్తగా కొన్నాము. ఈరోజే నేను రివ్యూ ఇద్దాం అనుకున్నా. ఇది 29/12/2025 ఇది మనము ఇది హెల్మెట్ కొనడము. కాకపోతే బండి రివ్యూ ఇచ్చినప్పుడే మనం కూడా ఇది ఇద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది మీ ముందర. నేను చెప్పేది ఏమిరా అంటే ఒక సెకండు మిమ్మల్ని ఎక్కువ చెప్పి విసిగించను. నా బండి అయితే అప్పుడు అదే బండే, ఇప్పుడు అదే బండే, ఇప్పటికి ఏం చేంజ్ కాలే. జస్ట్ ముందర ఫోర్క్ రాడ్లు, బంపరు, మడ్ గార్డు, సైడ్ ప్యానల్స్, కింద అది స్క్రాచ్ గార్డ్ ప్లాస్టిక్ది, షాక్ అబ్జర్లు ఇవి మాత్రమే కదా, చిన్నదే. అయినా బండి ఎంత లుక్ వస్తుంది. ఇంకో బండి ఉంది మా ఫ్రెండ్ది, అది చూసే కొద్ది కొరకాలనిపిస్తుంది దాన్ని, అంత సెక్సీగా ఉంటుంది, మామూలుగా ఉండదు అది. ఖచ్చితంగా అది కూడా దగ్గరలో మా ఫ్రెండ్ గారిని తోలుకొచ్చి నా చిన్నప్పుడు దోస్తు నేనేందని చేస్తే వాడు కూడా అదే చేస్తాడు. ఇలాంటి దోస్తులు కాదు మేము. నేనేం చేస్తే వాడు అదే చేస్తాడు, ఒక అమ్మాయి విషయంలో తప్పితే. ఓకేనా, అంతే. అట్లా మా ఫ్రెండ్ గాంధీ సో బ్యూటిఫుల్ సెక్సీగా ఉందన్నమాట, చాలా సెక్సీగా ఉంటుంది. ఇది మొగోడు, అది ఇంకా నా లవర్ ఆ బండి, అట్లుంటుంది ఆ బండి, చాలా బాగుంటుంది. అంటే దీంట్లో పెద్ద మనం మేజర్ చేంజెస్ ఏమి చేయలేదు బండిలో. నేను చెప్పేది ఏమిరా అంటే ప్రతి ఒక్కరు లుక్స్ డస్ నాట్ మ్యాటర్, లుక్ ఏం మ్యాటర్ కాదు అట్లా ఇట్లా అంటారు. కానీ ఇదే బండి ఒకప్పుడు ఎవరు దేగే వాళ్ళు కాదు. కాకపోతే మనం చిన్న చేంజెస్ చేయడం వల్ల, మాడిఫై చేయడం వల్ల ప్రతి ఒక్కరూ యూత్ ఐకాన్గా ఖచ్చితంగా చూస్తుంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తే అన్నోళ్ళు బైక్లో పోయే వాళ్ళు అన్నోళ్ళు చూసుకుంటూ పోతున్నారు అనమాట. అట్లా ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఇష్టం అనేది ఇలా ఉండడం వల్లే కదా ఆ ఇష్టం అలా జరుగుతుండేది. ఇంతకుముందు కార్లో పోయేవాళ్ళు, బైకుల్లో పోయేవాళ్ళు. అంటే నేను ఏదో వీడియో తీసానని కాదు, బైక్లో చూసుకుంటా అంటే ఇట్లుంది అని చెప్పి చూసుకుంటూ పోతున్నారు నవ్వుకుంటా. అది అంటే నేను లక్షల్లో పెట్టినా కూడా కోట్లలో పెట్టినా ఈ ఆనందం, ఈ సాటిస్ఫాక్షన్ నిజంగా దొరకదు ఏడ. అంటే చిన్న ఆనందాలు మన చిన్న బతుకులకి ఈ చిన్న ఆనందాలు కూడా లేకపోతే చాలా ఇబ్బంది పడతాం కదా. సో ఏడో పోయే వాళ్ళు ఇట్లా నా కళ్ళ చూసుకుంటా వాళ్ళని ఇంతవరకు నేను చూసింది లేదు, మాట్లాడింది లేదు. కానీ సూపర్ అనుకుంటా ఇట్లా పోతున్నారు. కారులో పోయే యూత్ కానీ ఇట్లా ఈ బైక్లో పోయే వాళ్ళు కానీ చాలా మంది సూపర్ అనుకుంటూ పోతున్నారు. అట్లుంటుంది అనమాట. ఆ చిన్న ఆనందం ఏదైతే ఉంటుందో ఇదే ఆనందమే నేను పబ్లిక్ రియాక్షన్ వీడియోలో పెట్టేటప్పుడు కూడా మీరు చూస్తారు. అంటే వాళ్ళకి మంచి అంటే నా ఫ్రెండ్స్లో అంటే బయట వాళ్ళకి R15లు, బుల్లెట్లు, NSలు ఇట్లా పెద్ద బైక్ లక్షల్లో ఖరీదయ్యే బైకులు ఉన్నప్పటికీ ఈ బండిని చూస్తేనే వాళ్ళు మోజుతో వస్తారు దీని కాటికి. బ్రో మాకు అన్నీ ఉండొచ్చు కానీ ఇదంటే ఒక మోజు, ఇదంటే ఒక లస్ట్, ఇదంటే మాకు అది ఒక ఫీలింగ్ అని చెప్పి ఈ బైక్ ఘాటికి వస్తారు. వచ్చి ఒక రౌండ్ రామామ అని చెప్పి అట్లా మేము సాయంత్రం అయితే కేఫ్కి పోతాం. NH44 దగ్గర మాది. అడిగి పోయి టీ తాగకపోయేటప్పుడు ఖచ్చితంగా తీసుకొని పోతుంటారు. అంటే నేను చిన్న మాడిఫై చేయించడం వల్ల బండికి ఇంత లుక్ వచ్చిందంటే చాలామంది లుక్స్ డస్ నాట్ మ్యాటరు, లుక్ అనేది మ్యాటరే కాదు, మనకి క్యారెక్టర్ ఉంటే చాలు, అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు.
కానీ నిజంగా బ్రో అవన్నీ అబద్ధాలే. నిజంగా మంచిదనం మనల్ని ముంచుతుంది తప్పితే అవతలోడు ఏంది చేయలేదు. ఓకేనా? అంటే నేను ఈ సందర్భంగా ఏం చెప్తాను అంటే చిన్నగా ఇది చేస్తేనే లుక్ జాస్ మ్యాటర్ కాదు అది ఇది అనేవాళ్ళు. నేను కూడా ఈ ఛాలెంజ్ చెప్తాను. అంటే నేను కూడా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పుడు నా బాడీ ఇది అంతా చూడు, అనేక ప్యాంట్ జారిపోతుంది అయినా పర్లేదులే. ప్యాంటు కూడా ఇప్పేసింది. లేడీస్ వాళ్ళు వీళ్ళు పోతుంటారు కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పలేకపోతున్నా. ఇప్పుడు నేను చూడు పొట్ట ఎట్లుందో, దగ్గర ఇది నేను తాగబట్టి 20 ఏళ్ళు అవుతుంది. ఓకేనా? ఈ పొట్టని నేను పెంచబట్టి 20 ఏళ్ళు అవుతుంది. తినడం, వర్క్ పోవడం, రావడం, పనుకోవడం, ఇంతే. ఇదే ఉంటే పొట్ట నా బుజ్జి తల్లి బాగా ఇదే అవుతుంది, అలవాటు అయిపోయింది. సో నేనేం చెప్తాన్నా ఇప్పుడు బండి అదే బండే చిన్న మాడిఫై చేయడం వల్ల బండికి ఇంత లుక్ వచ్చినప్పుడు లుక్స్ డస్ నాట్ మ్యాటర్ కాదు. క్యారెక్టరీస్ ఉంటే చాలు, క్యారెక్టర్ మెయిన్, లెక్క మ్యాటర్ కాదు, మనుషులు ముఖ్యము. ఇవన్నీ మాట్లాడేకి బుక్లో వినేకి, సోల్లో ఏదైనా ఇయర్ ఫోన్లు పెట్టుకొని వినేకి ఇవన్నీ బాగుంటాయి. కానీ రియాలిటీకి ఏమి తరం కావు. ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే లుక్కే మ్యాటర్. మనం బాగుంటేనే అవతలోడు మన కట్టు బొట్టు జుట్టు అన్నట్ల మన బట్ట బాత మనకు బాగుంటేనే అవతలోడు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఏడైనా కానీ మనకు తెలియనోడు కూడా చూసొచ్చి పక్కన కూర్చుంటాడు. మనము ఏమీ లోని వాళ్ళమే, మనము ఎట్లా మనకు బడాయి అది అంటే నేను మంచి బట్టలు వేస్తాంట. నేను బట్టలకు వేలలో ఖర్చు పెట్టినా కాదనిలే, వేలలో పెడతా కూడా ఖర్చులు. ఎందుకంటే నా కోసం నా బట్టలు ఎందుకంటే నా బట్టలు నా ఆత్మగౌరవాన్ని, నా ఆత్మాభిమానాన్ని పెంచుతాయి. అదేమి వేస్ట్ ఖర్చు కాదు కదా. తాగేదానికి, తినేదానికి, తిరిగేదానికి పెట్టేది అది వేస్ట్ ఖర్చు. దాంట్లోకి పెడితే నేను అట్లా అవన్నీ కాదు. సో నేనేమంటానా అంటే లుక్స్ డస్ నాట్ మ్యాటర్ అది ఇది అనే వాళ్ళకి నేను ఒకటి చెప్తాను నా సైడ్ నుంచి. ఇది నేను ఇప్పుడున్నా కదా, ఇంకొక 6 నెలలు గట్టిగా, అంటే 6 నెలలు 7 నెలలు మళ్ళీ ఇదే బాడీతోనే ఇట్లే. ఈసారి ప్యాంట్ వేసుకున్నా, పైకి ఈసారి ప్యాంట్ వేసుకున్నా, మళ్ళీ నెక్స్ట్ టైం మీ దగ్గరికి వచ్చేయాలకి వెనకలంతా పడితే ఇంకంతే. మళ్ళీ నెక్స్ట్ టైం మీ ముందరకు వచ్చేయాలకి ఈ ప్యాంటు కూడా ఇప్పేస్తా, ఇది కూడా ఇప్పేస్తా. ఎట్లుంటానంటే ఒక మంచి ఒక చూసానంటే ఏముందిరా బాడీ అనే ఒక రేంజ్లో వస్తాం మీ ముందరికి. ఒక 6 నెలలు 7 నెలలు టైం అంతే. అది బ్రో ఓవరాల్గా మన బండి రివ్యూ, నా పొట్ట రివ్యూ, నా బొచ్చు రివ్యూ ఇది అనమాట. నా బొచ్చు కోసం, ఈ పొట్ట తగ్గించడం కోసం, ఈ బండి కోసం మొత్తం అంతా ఇది. ఇంకా ఏమన్నా తప్పుగా కానీ ఇంకోటి కానీ నాకు నచ్చినట్టు మాట్లాడేది నాకు ఇందే తెలుసు. అంటే ఆ రోజు ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది, అవును ఇలా కూడా బాగుంటుంది అంటే ఇట్లా మాట్లాడుతుంటారు కదా. మర్యాదపూర్వకంగా మాటలు అనేది నాకు రాదు. నేను మా ఇంట్లో వాళ్ళతో ఇట్లే మాట్లాడతా, బయట ఇట్లే మాట్లాడతా, నాకు వచ్చే స్లాంగ్ ఇట్లే ఉంటుంది, నేను ఇట్లనే మాట్లాడతా. ఏమన్నా కానీ చూసే వాళ్ళకి ఎట్టుంటుందంటే వీడేంద్ర ఇంత పొగురుగా మాట్లాడుతున్నారు అంటారు కానీ అనుకుంటవచ్చు. కానీ నాకు మాట్లాడేది వచ్చేదే ఇట్లా, లేదంటే తమామ మాట్లాడను, సైలెంట్గా ఉన్నా ఇటు పొగురు నా కొడుకు మాట్లాడితే వాడేంద్ర అంత కఠినంగా మాట్లాడతాడు, వాడి మాట ఏంది అట్లా వస్తుంది అంటారు. ఎట్లున్నా అనేవాళ్ళు అంటారు, అనేవాళ్ళు ఎవరు అన్నం పెట్టరు. అది అబ్బా ఏం ప్రాస వచ్చింది, కవిత్వాలు రాస్తంట. ఇది మన బండి రివ్యూ. ఓకేనా? 6 మంత్స్కి పొట్ట గిట్ట తగ్గించి మనము మన బండిలాగే కొన్ని మన బాడీకి కూడా మాడిఫై చేస్తే ఇప్పుడు మనము మనకు నచ్చడమే కాకుండా ఇంకో 10 మంది మెచ్చేలాగా తయారవుతాం. ఈ పొద్దు నేను నా బండికి అదే చేసిన. ఈ బండి నాకు నచ్చడమే కాదు 10 మంది మెచ్చుకునేటట్టు ఉంది. ఇప్పుడు ముచ్చటగా నేను కూడా అట్లే తయారవుతా. ఈ బండి తయారైనట్టే నేను కూడా తయారవుతా. ఇంకా నైట్ ఫెయిల్ అయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలా. ఈ అవకాశము నాకు కల్పించినటువంటి నా బండికి, ఈ ఆలోచనకి రావడానికి, నా ఆలోచనకి, ఆ కేరళ వాళ్ళకి, చూసే మీకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై హింద్. సింహం అంటే చిన్నోడే వేటకు వచ్చాడే. సింహ